2019 జూన్ తర్వాత అంటే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సువర్ణయుగం ప్రారంభమైంది. దాదాపు 139 కులాలు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం ఈరోజు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. దీనికంతటికీ కారణం మరి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజు నుంచి కూడా ప్రతిరోజు కూడా బీసీ సామాజిక వర్గానికి మంచి చేయాలా, వారి బాగు కోసం మంచి కార్యక్రమాలు తీసుకోవాలనే ఒక తపనతో ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకు మునుపు 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అంతకు మునుపు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు కష్టాలు చూసి మరి వారికి మంచి చేయాలని ఆలోచనతో ఒక కొత్త అధ్యాయాన్ని తీసుకురావాలా బీసీ సామాజిక వర్గానికి ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల యొక్క సంక్షేమం కోసం ఎటువంటి మంచి పనులు మంచి కార్యక్రమాలు చేయొచ్చో అనే ఒక ఆలోచనతో ఒక అధ్యయన కమిటీని వేసినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, మానవతా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి 50% వరకు నామినేటెడ్ పదవులు రిజర్వేషన్ కల్పించే చట్టం తీసుకురావడం, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి 50% వరకు కూడా నామినేటెడ్ వర్క్స్లో రిజర్వేషన్ తీసుకురావడం, దానికి బిల్లు తీసుకురావడం, మరి అలాగే మహిళలకు 50% కల్పిస్తూ రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తీసుకురావడం, మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా బీసీ సామాజిక వర్గానికి తోడ్పడేటివి, మంచి చేసేటివి. అంతేకాకుండా తన మొట్టమొదటి రోజు నుంచి కూడా తన పరిపాలన చేపట్టిన మొట్టమొదటి రోజు నుంచి కూడా మరి క్యాబినెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి దాదాపు 60% పైగా క్యాబినెట్ పదవులు ఇచ్చిన ఘనత కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి స్వతంత్రం సిద్ధించినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలయ్యేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో బీసీల కోసం వారి సంక్షేమం కోసం ఏర్పడిన కార్పొరేషన్లు ఎన్ని ఉన్నాయంటే కేవలం 26 ఉన్నాయి. మరి ఈరోజు కేవలం 1 సంవత్సర కాల వ్యవధిలోనే దాదాపు 28 కొత్త కార్పొరేషన్లు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల సంక్షేమం కోసం, బీసీల అభ్యున్నతి కోసం, వారి బాగోగుల కోసం, వారి కష్టాలు తీర్చడం కోసం ఏర్పాటు చేయడానికి ఈరోజు మరి బీసీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నామో వాళ్ళందరితో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో మరి వాటికి తుది మెరుగులు దిద్దాలని వాటిని ఫైనలైజ్ చేసి దాదాపు 28 బీసీ కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. బీసీ సామాజిక వర్గానికి ఈరోజు ఒక పండుగ దినమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏర్పడిన తర్వాత ఏ రోజు కూడా బీసీలను మరి పక్కన పెట్టలేదు. ప్రతి కార్యక్రమంలో కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో దాదాపు 43 కోట్ల రూపాయల వరకు 43,000 కోట్ల రూపాయల వరకు సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకొస్తే అందులో 22 కోట్ల వరకు కూడా
కేవలం బీసీ సామాజిక వర్గానికి ఇచ్చిన ఘనత ప్రతిఫలాలు ఇచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 30,000 జనాభా మించినటువంటి ప్రతి కులానికి కూడా ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్పొరేషన్లన్నిటి కూడా తొందరలోనే మరి వాళ్ళందరినీ కూడా అధ్యక్షులని అందులో బోర్డు మెంబర్లను కూడా మరి ఏర్పాటు చేయడానికి కూడా ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ఈరోజు మా ప్రతినిధులందరికీ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి నిర్దేశించడం జరిగింది. మరి గత ప్రభుత్వం పూర్తిగా బీసీల ఓట్లను రాజ్యాధికారం కోసం వాడుకొని మరి బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కేవలం 2019 ఫిబ్రవరి నెలలో మరి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంది. ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వల్ల మరి బీసీల ఓట్లు మరి కొల్లగొట్టాలనే ప్రయత్నం చేసింది. ఆ విషయాలన్నీ కూడా బీసీ సామాజిక వర్గం ఆ రోజు గమనించింది కాబట్టి ఆ రోజుకి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యాయి కాబట్టి గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మరి పుట్టగతులు లేకుండా చేశాయి. కేవలం 23 సీట్లకే పరిమితం చేశాయి. ఈరోజు రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి మరి శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు కానివ్వండి, అనంతపురం జిల్లా కానివ్వండి, మరి ప్రతి జిల్లాలో కూడా ఈరోజు మరి దాదాపు అన్ని సీట్లు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దానికి కారణం బీసీ సామాజిక వర్గం మరి జగన్ గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మరి ఆ రోజు నమ్మకం కలిగి ఓట్లు వేయడం వల్ల కూడా ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాల పట్ల కూడా పూర్తి స్థాయిలో సంతృప్తిగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు బీసీ సామాజిక వర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు తెలుసుకొని ఆ కులానికి చేయాల్సినటువంటి మంచి కార్యక్రమాలు తెలుసుకోవడానికి ప్రతి కులానికి కూడా ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బీసీ సామాజిక వర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. జగనన్న బీసీల యొక్క ఆత్మబంధు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండి 50% సంబంధించి పైచిలుకున్నటువంటి జనాభా బీసీ వర్గాలకు సంబంధించిన జనాభా. ఈ జనాభా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిరాదరణకు గురి అయింది. అనేక విధాల బీసీలని వాడుకున్నారు తప్ప బీసీల యొక్క బాగోగులు చూసే పరిస్థితి రాజకీయ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి ఎదుగుదల చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు హయాంలో లేదు. కానీ యువనేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేయటం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇంత కోట్లాది మంది ప్రజానీకాన్ని కలిసినటువంటి ప్రజానాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారే. అందుకనే అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీ వర్గాల యొక్క ఈతి బాధలు తెలుసుకున్నారు. బీసీ వర్గాల యొక్క పరిస్థితులు అవగాహన చేసుకున్నారు. బీసీ వర్గాల యొక్క జీవన స్థితిగతులు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా బీసీ వర్గాలకు సంబంధించి అనేక మందికి సంబంధించి కూడా తన కులం మీద తెలియని పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉంది. అందుకనే ఆ వర్గాలను ఆదుకోవాలా. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్పృహ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమాజం పట్ల ఎవరు శ్రామికులైనటువంటి ఒక ఆలోచన ఉంది.
అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటారు, బీసీలు సమాజానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. అంటే బీసీలు సేవలు అందించడమే కాకుండా సమాజానికి, ఉత్పత్తులు చేయటమే కాకుండా సమాజానికి, వృత్తులు చేయటమే కాకుండా కూడా ఉన్నటువంటి యొక్క ఉత్పత్తికి మూల కారణాలు బీసీ అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారి మాట అనేక విధాలు కూడా మనం విన్నాం. అది దృష్టిలో పెట్టుకొని ఈ వర్గాలను ఆదుకోవాలనే ఆలోచనతోనే. ఎందుకంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత బీసీ అనే ఒక నినాదం ప్రజల నుంచి వచ్చింది. అన్ని పార్టీలకు సంబంధించి కూడా బీసీ అనే నినాదాన్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. చివరికి చంద్రబాబు నాయుడు కూడా బీసీలు అనేటువంటి నినాదం అందుకోవాల్సిన పరిస్థితి అనే విషయం కూడా మనం గమనించాం. అందుకనే ఈ రోజున మనం చూస్తాం, మాటలు కాదు, ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని, చెప్పినటువంటి ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కారణం ఏంటంటే మనం చూసాం, గత సంవత్సర కాలంలో చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు బీసీలకి, అంతేకాకుండా చట్టపరమైన చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. బీసీ కమిషన్ సంబంధించి శాశ్వత ప్రాతిపదికపై బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల యొక్క స్థితిగతులు కానివ్వండి, వారి విద్యా విధానాలు కానివ్వండి, వారి జీవన స్థితిగతులు కానివ్వండి, వారి జీవన ప్రమాణాలు కానివ్వండి, వీటన్నిటి కూడా అధ్యయనం చేసి వాటికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ సంబంధించి కూడా ఇవ్వాలంటే ఆలోచనతో ఒక బీసీకి సంబంధించినటువంటి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం. దాంతో పాటు కూడా 50% రిజర్వేషన్స్, 50% రిజర్వేషన్స్ ఉన్నటువంటి నామినేట్ పదవులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఉన్నటువంటి నామినేట్ పదవులకు సంబంధించి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఆలోచిస్తే ఆ రోజున అనేక మంది కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, అయ్యా మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే ఆ కార్పొరేషన్ ద్వారా మేము ఆర్థిక పరిపుష్టి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని కూడా అనేక మంది ఈ రాష్ట్రంలో అనంతపురం నుండి ఇచ్చాపురం దాకా కూడా వేలాది మందికి సంబంధించినటువంటి బీసీ వర్గాలకు సంబంధించిన వాడు, కుల సంఘాలకు సంబంధించి కానివ్వండి, బీసీ ప్రతినిధులకు సంబంధించి కానివ్వండి, బీసీ మేధావులకు సంబంధించి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కోరటం జరిగింది. ఆ యొక్క ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ఒక చారిత్రాత్మక నిర్ణయం, ఎందుకంటే అనేక నిర్ణయాలు జరిగాయి, కానీ అనుకునే మాటకి కట్టుబడి ఇచ్చిన మాటలు తప్పక అమలు జరుగుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సమావేశాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక అధ్యయన కమిటీ వేయటం, ఆ అధ్యయన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం, కులాల యొక్క నేపథ్యం, కులాల యొక్క చరిత్ర ఏ విధంగా ఉన్నదని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అనేక మంది ఎప్పుడో ఈ కార్పొరేషన్లు ప్రకటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా దీని మీద మళ్ళీ కూడా అనేక మంది యొక్క పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని కార్పొరేషన్లు కూడా ప్రకటించడం జరుగుతుంది. గ్రహించాడు. ఎందుకంటే నేను మనవి చేస్తున్నాను, తెలుగుదేశం పార్టీ బీసీలపై మాకు పేటెంట్ హక్కు ఉంది అంటారు. బీసీలు మేమే ఉద్ధరిస్తామని చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 11 కార్పొరేట్ ఫెడరేషన్ సంబంధించిన ఫెడరేషన్ పార్టీ ఉన్నాయి. ఆ తర్వాత ఫెడరేషన్ తర్వాత ఎంబీసీ సంబంధించి కానివ్వండి, మళ్ళీ 13 కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు చేయడం ఫిబ్రవరి మంత్లో, అంటే 2019 ఫిబ్రవరి మంత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన వాళ్ళు మొత్తం కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా 69 కులాలకు సంబంధించి మాత్రమే కవర్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ప్రతి కులం యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచే విధంగా కానివ్వండి, ప్రతి కులం యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా కానివ్వండి మేము పాటుపడతామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రతి కులానికి సంబంధించి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 30,000కు సంబంధించినటువంటి కులాన్ని 30,000 క్రైటీరియా తీసుకొని అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా అవకాశం ఆలోచనతో దాదాపు 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే 52 కార్పొరేషన్లో కూడా ప్రతి కులం కార్పొరేషన్లో ఉంటుంది. ప్రతి కులం కూడా ఏదో కార్పొరేషన్
కూడా పరిస్థితి ఉంటుంది. ప్రతి కులానికి కూడా మా చెప్పిన మాట ప్రకారం కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలామందికి అనుమానం రావచ్చు, ఎందుకంటే 139 కులాలు అన్నారు, వీళ్ళు 52 సంబంధించిన కులాలకు సంబంధించి కార్పొరేషన్ అంటున్న పరిస్థితి రావచ్చు. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. 11,000 సంబంధించినటువంటి జనాభా ఉన్న కులాలు ఉన్నారు, 5,000 సంబంధించిన జనాభా ఉన్న కులాలు ఉన్నారు, 2,000 సంబంధించిన జనాభా ఉన్న కులాలు ఉన్నారు. ఈ కులాలు మొత్తం కూడా ఏదో 5,000కో 10,000కో కనుక మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లయితే ఆర్థిక పరమైనటువంటి కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకటి మనం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పారు, ప్రతి కులానికి సంబంధించి చైర్మన్ డైరెక్టర్ తప్పనిసరి కూడా ప్రతి కులానికి 139 కులాలకు సంబంధించి తప్పనిసరి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తారనే విషయం కూడా చెప్పమన్నారు. అవి కాకుండా కూడా మనం ఆలోచిస్తే ఈ రోజున 52 కులాలకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇంకొక విషయం కూడా చెప్పారు, ప్రతి కార్పొరేషన్ సంబంధించి కూడా 12 మందికి తగ్గకుండా డైరెక్టర్లు ఉండాలనే విషయం కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు ఆదరబలగా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ 13 కార్పొరేషన్ సంబంధించి ఆలోచిస్తే 69 కులాలు మాత్రమే కావాలనే పరిస్థితి. కానీ మిగిలినటువంటి 70 కులాలు కూడా కలిపి ప్రతి కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసిన విషయం కూడా మనవి చేస్తున్నాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ఆత్మబంధు, జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమను అమలు జరిపినటువంటి ఒక సంస్కరణకర్త. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరో పూలేగా మరో అంబేద్కర్గా పిలువబడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక తత్వవేత్త కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సమాజం ఉన్నటువంటి అర్థం చేసుకొని, ఎందుకంటే చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి వ్యవస్థలో కనీసం తమ కులవేద తెలియనటువంటి వ్యవస్థలో అనేక మందికి బడుగు బలహీన వర్గాలతో భిక్షాటన చేసేటువంటి జాతులకు సంబంధించి కానివ్వండి, కాలం కట్టినటువంటి జాతులకు సంబంధించి కానివ్వండి, స్కూళ్ళ దగ్గర ఆవాసాలు ఏర్పట్టుకుని జీవించేటువంటి జాతులకు సంబంధించి వాళ్ళందరూ కూడా గుర్తించి వారి యొక్క ఆర్థిక పరిపుష్టి కల్పించాలా, వారందరికీ కూడా అన్ని విధాల అవకాశం కల్పించాలన్నటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అందుకని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క, మరీ ముఖ్యంగా బీసీ వర్గాల యొక్క హృదయంలో చిరస్మరణిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున బడుగు బలహీన వర్గాల సంబంధించి బీసీ వర్గాల తరఫు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈరోజు బీసీలందరికీ ఒక పండగ రోజు. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి బీసీ సోదరులు, బీసీకి సంబంధించినటువంటి కుటుంబాలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆనాడు తెలుగుదేశంకి సపోర్ట్ చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడినటువంటి వైనం ప్రజా సంకల్ప యాత్రలో గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయం బీసీల సమస్యల పరిష్కార దిశగా ఈరోజు 139 కులాలకు సంబంధించి 28 కార్పొరేషన్లని మరి ఈవేళ ఆయన చెప్పడం జరిగింది నియామకం చేయమని. అందులో పెద్దలైనటువంటి వాళ్ళు అధ్యయన కమిటీ, మరి బీసీలకు సంబంధించి కొంత అవగాహన ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల్ని అధ్యయన కమిటీ వేసి రాష్ట్రమంతా తిరిగి మరి వారి తాలూకా అనేక కష్టాలు, ఇబ్బందులు, అవసరాలు తెలుసుకొని మరి వారిని పరిష్కరించే దిశగా ఈవేళ ప్రయత్నం ప్రారంభమైంది. మరి బీసీలు పెద్ద ఎత్తున ఈవేళ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో కానీ మరి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు విషయం కూడా మీకు మనందరికీ తెలిసిన విషయమే. ఒకనాడు బీసీ ఓట్ల ద్వారా ప్రయోజనం పొందినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ అనుకోకుండా బిజినెస్ క్లాస్ ఏమని భావించారు. మరి ఆనాడు మరి అతను కేంద్రంలో ఒక 2 బీసీ కేంద్ర మంత్రి పదవులు వస్తే ఒకటి సుజనా చౌదరికి, ఇంకొకటి అశోక్ గజపతిరాజుకి ఇచ్చి బీసీలని ఆనాడు ఆయనకి గుర్తు రాలేదు చంద్రబాబు నాయుడుకి. మరి ఈరోజు బీసీలకి సమతౌల్యత పాటించి క్యాబినెట్లో మరి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ కూడా కలిపి అందరికి కూడా ప్రయోజనం కలిగే విధంగా గతంలో చరిత్రలో లేని విధంగా 5 ఉప ముఖ్యమంత్రులు కూడా వేసి అందరికీ ప్రాతినిధ్యం కల్పించినటువంటి ప్రీతమ ముఖ్యమంత్రి ఈవేళ బీసీలకు అభ్యున్నతి కోసం అనేక రకాలైన చర్యలు తీసుకొని దాన్ని సంపూర్ణంగా అమలు చేసే దిశగా ఈ కమిటీల పర్యవేక్షణలో మరి పెద్దలు మరి బీసీ మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారు కానీ, మా మంత్రివర్యులు, అలాగే మా సహచర సోదరులు ఎమ్మెల్యేలు అందరితో కలిసి
మరి కమిటీలు కూడా నియామకం ఈ నెల 30వ తారీఖు లోపలే చైర్మన్లు డైరెక్టర్లను కూడా నియామకం చేయాలని, అన్ని వర్గాలు అన్ని జాతులకి కూడా మరి అందులో ప్రాతినిధ్యం కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలకి పూర్తి న్యాయం కలుగుతుందని ఇప్పటికే బీసీల సోదరులందరూ నమ్ముతున్నారు. దీన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మరింత మేలు చేకూర్చే విధంగా ఈ కమిటీలు పనిచేస్తానని నేను తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్గా నిలబెడతాను అన్న మాటని నిజం చేస్తూ క్యాబినెట్ కూర్పు దగ్గర నుంచి క్యాబినెట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 60% మంత్రివర్గంలో కూర్పు దగ్గర నుంచి మొట్టమొదటి శాసనసభలోనే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 50% నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ వర్కుల్లో సగభాగం చట్టం చేసి శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రతిపక్ష నేతగా ఆయన చెప్పిన మాటని 139 కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటని 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కులాన్ని కూడా కార్పొరేషన్గా మార్చి, కార్పొరేషన్గా మార్చడమే కాదు 10 రోజుల్లోనే ఆ కులాలకు సంబంధించి ఆ కార్పొరేషన్కు సంబంధించి చైర్మన్లని డైరెక్టర్లని నియామకం దగ్గర నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బీసీలందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి 139 కులాలకు సంబంధించి 52 కార్పొరేషన్లకు సంబంధించి అందరూ కూడా ఒక దగ్గరే ఉండాలి, ఒక వేదిక దగ్గర ఉండాలి అని చెప్పేసి దాన్ని కూడా అతి తొందరలో రూపకల్పన చేయండి, ఒక ప్రాంతంలోనే ఉండాలి, ఎక్కడా కూడా డీవేట్ అవ్వదని చెప్పేసి అధికారులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఈరోజు జంగా కృష్ణమూర్తి గారి నాయకత్వంలో బీసీ మంత్రివర్యులు శంకర్ నారాయణ గారు, ధర్మాన కృష్ణదాస్ అన్న అందరం కూడా కలిసి, పెద్దలందరూ కూడా కలిసి ఈరోజు బలహీన వర్గాలకి నేను బలంలాగా ఉంటాను, నేను ధైర్యంగా ఉంటాను. ఈరోజు 14 నెలల కాలంలోనే సుమారుగా 2,12,00,000 పథకాలని నేరుగా 22,000 కోట్ల రూపాయలు బలహీన వర్గాలకి నేరుగా అక్క చెల్లెళ్ళకి అకౌంట్లో వేసిన గొప్ప వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహా నేత నాయకత్వంలో ఈరోజు బలహీన వర్గాలంతా కూడా ఒక్కతాటి మీద ఉన్నాం. ఎవరు కూడా చంద్రబాబు నాయుడు మాయం మాటలు విని మోసపోయే పరిస్థితి లేదు. ఎన్నికల ముందే ఏ విధంగా చంద్రబాబు నాయుడు 1కి 2 సార్లు 10 సార్లు బలహీన వర్గాలని వాడుకొని వదిలేశాడో ఈరోజు బలహీన వర్గాలందరూ కూడా ఒక్కతాటి మీద ఉంది. బీసీలంతా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం దుందు మోగించడంలో 151 సీట్లు గెలవడంలో బలహీన వర్గాల పాత్ర ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి బలహీన వర్గాలకి ఈ రోజున పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి గారిని మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. అతి తొందరలో మా వర్గ ప్రజలందరూ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు అవుతున్నాయని చెప్పేసి సంబరమాచార్యాల్లో ప్రజలందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీలుగా పుట్టడం శాపం నాడు, వరం నేడు. కారణం ఒక సుదీర్ఘ అధ్యయనం తర్వాత నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో మున్నెన్నడూ కానీ జరగనటువంటి ఒక సుదీర్ఘ అధ్యయనం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలని కళ్ళతో చూసి మనసుతో ఆలోచించి పరిష్కరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు. వారికి ఎదురైన ప్రతి సమస్యని స్పృశించి దాని పరిష్కార మార్గాలను వెతకడం కోసం సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి అన్న జంగా కృష్ణమూర్తి గారిని మమ్మల్ని అందరినీ కూడా కమిటీగా ఏర్పాటు చేసి రాష్ట్రమంతా కూడా తిరిగి, అయ్యో నేను బీసీగా పుట్టానే, కనీసం నాకు గుర్తింపు లేదే, నన్ను గుర్తించే నాదుడేరి అని ఆర్తితో ఉన్నటువంటి అన్ని కులాల వారికి కనీసం
తన కులమేంటో తెలియదు అనేటువంటి బాధతో ఉన్నవారికి ఓదార్పై అండగా నిలిచి ఇవాళ 52 కార్పొరేషన్ల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకి బలహీన వర్గాలైతే చాలు, నేనున్నాను మీకు బలంగా, నేనున్నాను మీ కష్టాలు తీర్చడానికని ఇవాళ మా పెద్దలు చెప్పినట్టుగా పూలే ఆశయాల గురించి విన్నాం. ఆచరించినటువంటి నాయకుడే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి ఈరోజు బీసీ శాసనసభ్యుడిగా నేను చాలా గర్వపడతా ఉన్నాను. వారి ఆలోచన విధానం బడ్జెట్లో ఇవాళ 43,000 కోట్లు ఖర్చు పెడితే 22,000 కోట్లు బీసీలకు నేరుగా ఇచ్చినారే. బీసీల పిల్లల చదువుల కోసం వారు తీసుకుంటున్నటువంటి శ్రద్ధ ఈ మున్నెన్నడూ జరగల. ఆ తండ్రి గారి యొక్క ఆలోచన విధానాన్ని అందరూ, నాకు తెలిసినంత వరకు తండ్రి గారు ఆస్తులకు వారసులు ఉంటారు, కానీ ఆశయాలకు వారసుడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పడానికి నేను గర్వంగా ఇవాళ ఫీల్ అవుతూ ఉన్నాను. బీసీల యొక్క ఆర్థిక అభివృద్ధి, బీసీల్లో ఎవరైతే బాగా వెనుకబడి ఉన్నారు, అయ్యో పెద్దలే దీన్ని పొందుతున్నారనేటువంటి ఆలోచన లేకుండా 30,000 జనాభా ఉన్నా కూడా కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా ఓట్లు లేవు వీళ్ళని చూడకూడదనేటువంటి నినాదం కాదు. నాడు చంద్రబాబు నాయుడు గారు తీరేమిటి? సుమారుగా ఆయన ఇంతకాలం పరిపాలన చేసిన బీసీలను మభ్యపెట్టాడు, మోసగించాడు, టక్కరి మాటలతోటి. మీరు మా పార్టీకి వెన్నెముక అన్నాడు, కానీ మీకు వెన్నుగా నిలుస్తానని ఒక్కరోజు కూడా చెప్పలేకపోయాడు. బీసీలు తెలుసుకోలేకపోతారేమన్నటువంటి ఆ మాయ మాటల్ని నమ్మారనుకున్నాడు. కానీ ఒక ప్రపంచం ఈ రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో బీసీలందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చారు. ఎవరు నిజం, ఎవరు అబద్ధం? చంద్రబాబు మాటలు నమ్మి నమ్మి మోసపోయినటువంటి బీసీలు ఇవాళ చంద్రబాబు నాయుడు మతి భ్రమించేలాగా 151 సీట్లు, 51% ఓట్లు, 80% సీట్లు ఇచ్చి ఒక ఘనచిత్రత సృష్టిస్తే వారి పట్ల ఎక్కడా ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా తన అధ్యయన కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో ఈ అన్ని కులాలని కూడా ఒక్క తాటిపై చూడాలి, వారికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీ పిల్లలకి ఉపాధి కల్పించాలి, అవసరమైతే అత్యున్నతమైనటువంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వారికి 75% ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఒక సత్సంకల్పం చేశారు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మేము గర్వపడతా ఉన్నాం. మేమందరం కూడా ఇవాళ బీసీలుగా ఉన్న మేము ఈ శాసనసభలో సభ్యులుగా కూర్చోవటం, శాశ్వత ప్రాతిపదికైన బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఇప్పుడే కృష్ణమూర్తి గారు ఒక సమస్య తీసుకొచ్చారు. కొంతమందికి కుల సర్టిఫికెట్లు రాదులేదంటే ఇమీడియట్గా దాన్ని పరిష్కరించడానికి ఆయన తీసుకున్నటువంటి చొరవ, సమస్య ఉంటే చాలు పరిష్కారమే నా మార్గమని ఎంచుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రేపు చేయూత ద్వారా ఎవరైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్నటువంటి బీసీ మహిళలైతే చాలు వాళ్ళకి మరి నేరుగా వారి అకౌంట్లో 5 సంవత్సరాల్లో 75,000 ఇచ్చేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. బీసీలుగా పుట్టడం నాడు శాపమైతే నేడు వరమని బీసీలను రొమ్ము విరిచి నడిచేలా తీర్చిదిద్దినటువంటి నాయకుడు. 4 రాజ్యసభ స్థానాలు వచ్చాయి. అయ్యా చెట్లెక్కేటువంటి లేకపోతే చేపలు పట్టేటువంటి ఈ కులాలు పార్లమెంటు మెట్లెక్కలేదు గతం ఎప్పుడు. చంద్రబాబు నాయుడు ఏనాడే చేసినాడా? వారికి ఏ స్థానాలు వస్తే వారి వర్గాలకో లేకపోతే ధనవంతులకో తనను కొమ్ము కాసే వాళ్లకు ఇచ్చాడు తప్ప, కానీ బలహీన వర్గాల్ని పార్లమెంటు మెట్లెక్కించినటువంటి ఘనుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం. మా వాణిని సుదీర్ఘ కాలంగా పార్లమెంట్లో మా వారు ఎవరూ లేరే అనేటువంటి భ్రాంతి నుంచి ఇవాళ తెప్పించినటువంటి గొప్ప చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బలహీన వర్గాల తరఫున ఇవాళ ఒక్కసారి బలహీన వర్గాల ప్రజలందరూ కూడా గమనించాలి. గతంలో ఏ విధంగా మనం ప్రభుత్వాల చేత మోసగింపబడ్డాం, ఈనాడు మనల్ని ఆదుకునే నాయకుడు వచ్చాడు. ఎవరైనా వచ్చి మాయమాటలు చెప్పినా అసత్యాలు చెప్పినా నమ్మకుండా సత్యవాది జగన్ అంటే నిజమనేటువంటి నినాదంతో నడిచి మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించాలి. ఇవాళ అమ్మ అడగకుండా మధ్యలో ఏ బ్రోకర్ లేడు, ఎవరి దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వు అర్హత ఉంటే చాలు, నీకు బీసీ అయితే చాలు, నీకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, నీకు కావలసినటువంటి సంక్షేమాన్ని అందించి చూపిస్తున్నాడు. ఈ చరిత్రాత్మకమైనటువంటి పరిపాలనలో 14 మాసాల కాలంలో బలహీన వర్గాల బంధువు, బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బలహీన వర్గాలకు ఆస్తి, బలహీన వర్గాలు ఆర్తితో ఆక్రందన చేస్తే ఆదుకునేటువంటి నాయకుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పడానికి గర్వపడుతూ, ఈ అధ్యయన కమిటీలో సభ్యులుగా ఉన్న మేమందరం కూడా
ధన్యులం. ఇందుచేత బలహీన వర్గాల్లో పుట్టి బలహీన వర్గాల సమస్యలను తెలుసుకోవడానికి మా నాయకుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని అన్న జంగా కృష్ణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో సూక్ష్మమైనటువంటి దృష్టితో, అంటే ఎంత సూక్ష్మం అంటే ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి కుల ప్రాతిపదికన అందరినీ కూడా పిలిపించి వారి సమస్యలు పూర్తిగా ఆకలింపజేసుకుని వాటి పరిష్కారాలకి మార్గాలు వెతికి కార్పొరేషన్ల ద్వారా వారి అభివృద్ధిని కాంక్షించడం ఇవాళ మేము చాలా పూర్వజన్మలో చేసుకున్న సుకృతం వల్ల ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. కష్టం వచ్చిన వాడిని ఆదుకోవటమే నిజమైన ప్రజాసేవని, నాయకుడు కాదు సేవకుడు, సేవా తత్పరతతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలను ఆదుకున్నటువంటి తీరుని ఒక్కసారి దేశం అంతా కూడా విస్తుపోయేలాగా కనిపిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి బలహీన వర్గాల తరఫున ధన్యవాదాలు. చిరంజీవి మీరు ఈ కలకాలం ఈ బలహీన వర్గాల కష్టాలు తీర్చే నాయకుడివై ఆనాడు శ్రీకృష్ణుడు ఏ విధంగా మా గోపికల్ని గోపాలని కాపాడాడు, అలాగే బలహీన వర్గాలందరినీ కాపాడేటువంటి శక్తి ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. జ్యోతిరావు పులే అంబేద్కర్ గారు మనం చూసాం. ఈరోజు మీటింగ్లో మేమందరం కూడా వాళ్ళిద్దరిలాగా మాకు కనిపించారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఎలక్షన్కి ముందు బీసీలందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో బీసీ మీటింగ్లో ఆ మాట మీద నిలబడి ఎలక్షన్ అప్పుడు మా అందరూ కూడా బీ ఫామ్లు ఇచ్చి ఎన్నుదట్టి నేనున్నానని చెప్పి బీసీల మ్యాక్సిమం అందరిని కూడా ఎమ్మెల్యేలను చేశారు. రాజ్యాధికారంలో మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేశారు అప్పుడు ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని విధాలుగా బీసీ ఎమ్మెల్యేలకు అండగా ఉంటూ ఇప్పుడు ఏదైతే బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఆనాడు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు మమ్మల్ని అందరూ కూడా పిలిపించేసేసి మీ జిల్లాల్లో బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంలో భాగం కావాలి, అన్ని కులాల బీసీల 139 కులాల బీసీలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి బీసీ కమిటీ చైర్మన్లుగా ఇంకా కమిటీ మెంబర్లుగా మీరందరూ కలిసి జగన్ కృష్ణమూర్తి అన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అధ్యయన కమిటీగా ఏర్పడి 10 రోజుల్లో ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అన్ని కులాలందరినీ కూడా భాగస్వామ్యం చేసి అందరికీ లబ్ధి చేకూరే విధంగా మీరు చూడాలని చెప్పి మా అందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగా మాకు చాలా ఆనందం వేసింది. ఇంతకుముందు పెద్దందరూ చెప్పారు బీసీలో కులంలో పుడతమే తప్ప అనుకున్నాం. ఈరోజు మేము బీసీగా పుట్టాం, మేము ఆనందపడుతున్నాం. కారణం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఆయన ఒకటే చెప్తారు, బీసీలందరూ కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, మీ అందరికీ న్యాయం చేస్తాను, మీరందరూ కమిటీలు వేయండి, అందరికీ న్యాయం చేస్తానని చెప్పేసి చెప్తుంటే మాకు ఆనందంగా ఉంది. అప్పుడైతే అంబేద్కర్ గారిని పూలే గారిని మేము చూడలేదు, వాళ్ళ రూపంలో మేము ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆనందపడుతున్నాం. ప్రధానంగా ఈ పార్టీలో మేముండి ఇంత మంచి మనసున్న మహారాజు ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మా జంగా కృష్ణమూర్తి అన్న గారు ఎలక్షన్కు ముందు 4 సంవత్సరాలు అన్ని 175 కాన్స్టిట్యూన్సీలు తిరిగి 139 కులస్తులు ఉన్నారు బీసీలు అని చెప్పి ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ హామీని మేమందరం కూడా నిలబెట్టుకుంటున్నాం. ముఖ్యంగా మా మనసున్న మహారాజుకి మా బీసీలు అందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇందాక పెద్దలు చెప్పారు గోపాలకృష్ణ గారు, శ్రీకృష్ణుడు ఏ విధంగా ప్రజల్ని బాగా చూసుకున్నారు అన్ని వర్గాల్ని, అదేవిధంగా ఆయన మాదిరిగా మా మనసున్న మహారాజ్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటున్నారు. మా అందరికి ఆనందంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా బీసీలు ఎప్పుడూ కూడా రుణపడి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.